పాకిస్తాన్లో మరోసారి ట్రైన్పై బాంబు దాడి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచ్ రెబల్స్ పేల్చేశారు. ట్రైన్ వెళ్తున్న సమయంలోనే ట్రాక్పై ఐఈడీ బాంబులు పేల్చారు బలూచ్ రెబల్స్. బాంబు పేలులతో ఒక్కసారిగా బోగీలు ధ్వంసమయ్యాయి. వందలాది మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. పేలులతో ఒక్కసారిగా పట్టాలు తప్పింది ట్రైన్. 6 బోగీలు ధ్వంసమయ్యాయి. క్వెట్టా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను టార్గెట్ చేశారు. సింధు బలూచిస్తాన్ సరిహద్దుల్లోని సుల్తాన్ కోట్ ఏరియాలో ట్రైన్పై ఈ దాడి జరిగింది. గత మార్చిలోనూ ట్రైన్ని హైజాక్ చేసింది బిఎల్ఏ. అప్పట్లో 21 మంది పాకిస్తాన్ సైనికులను బిఎల్ఏ చంపేసింది. ఇక దాదాపు హైజాక్ చేసిన 33 మంది బిఎల్ఏ సభ్యులు కూడా పాకిస్తాన్ ఆర్మీ గతంలో మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈసారి జరిపిన ఐఈడీ పేలుళ్లలో బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందలాది మందిని టార్గెట్గా చేసి ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. మరోసారి జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచ్ రెబల్స్ పేల్చివేశారు. ట్రైన్ వెళ్తున్న సమయంలోనే ట్రాక్పై ఐఈడీ బాంబులు పేల్చినట్టుగా తెలుస్తోంది. బాంబు పేలులతో బోగీలు ధ్వంసమయ్యాయి. వందలాది మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఆ ట్రైన్ కూడా పట్టాలు తప్పింది. మీరు చూస్తున్న దృశ్యాలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేల్చిన ఐఈడీ బాంబు పేలులకు జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి 6 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇది క్వెట్టా వెళ్తుంది. సింధు బలూచిస్తాన్ సరిహద్దుల్లోని సుల్తాన్ కోట్ ఏరియాలో ట్రైన్పై ఈ దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. గతంలో కూడా ఈ ట్రైన్ని హైజాక్ చేసిన సమయంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. 2 వైపులా ప్రాణనష్టం సంభవించింది. అటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్స్ అలాగే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు కూడా మృత్యువాత పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ బాంబు దాడిలో కూడా చాలామంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇంకా వీరి పరిస్థితి కొంతమంది విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 6 బోగీలు పూర్తిగా ధ్వంసమైనట్టుగా చెప్తున్నారు. సింధులోని షికార్పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్కు సమీపంలో సోమర్వా సమీపంలో తాజా పేలుడు జరిగినట్టుగా చెప్తున్నారు. మంగళవారం పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో రైల్వే ట్రాక్పై జరిగిన పేలుడు తర్వాత జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్లోని అనేక బోగీలు పట్టాలు తప్పాయి. పెషావర్ వెళ్లే అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారని, సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వార్తా సంస్థలు చెప్తున్నాయి. ఇక ఈ రైలు దాడికి గురికోవడం ఇది మొదటిసారి కాదు. క్వెట్టా అలాగే పెషావర్ మధ్య నడిచే జాఫర్ ఎక్స్ప్రెస్ గతంలో కూడా చాలాసార్లు టార్గెట్గా మారింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అత్యంత దారుణమైన దాడి కూడా జరిగింది. మార్చిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు రైలును హైజాక్ చేశారు. అప్పట్లో 21 మంది ప్రయాణికులు 4 భద్రతా సిబ్బంది మరణించారు. రైలుపై దాడి చేసిన 33 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ దళాలు కూడా హతమార్చాయి. అలాగే వందలాది మంది ప్రయాణికులను రక్షించాయి. కానీ జాఫర్ ఎక్స్ప్రెస్ను టార్గెట్ చేసుకోవడం అక్కడితో ఆగలేదు. రైలుపై పదే దాడులు జరుగుతున్నాయి. జూన్లో జకోబాబాద్లో జరిగిన పేలుడులో 4 కోచ్లు కూడా పట్టాలు తప్పాయి. అలాగే ఆగస్టు 10న ముస్తంగ్లో రైల్లోని 6 కోచీలు పట్టాలు తప్పాయి. అప్పుడు మస్తుంగ్లో కూడా ఇదే జరిగింది. అలాగే కొంతమంది గాయపడ్డ పరిస్థితి. తర్వాత వరుసగా జాఫర్ ఎక్స్ప్రెస్ను టార్గెట్ చేసుకొని బిఎల్ఏ దాడులు చేస్తూనే ఉంది. అంతేకాకుండా పైలట్ ఇంజన్ కూడా ఆగస్టులో కాల్పులకు గురైన పరిస్థితి. సో దానికి బిఎల్ఏ బాధ్యత వహించింది. ఈ రకంగా జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటన తర్వాత అప్పటి హైజాక్ ఘటన తర్వాత వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. అంతేకాదు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యేక దేశం కోసం ఎప్పటి నుంచో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వాలంటూ పాకిస్తాన్పై పోరాటం చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీని కూడా ఎప్పటికప్పుడు ముప్పు తిప్పలు పెడుతుంది. కేవలం హింసాత్మక ఘటనలకు పాల్పడడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా అనేక చోట్ల పాకిస్తాన్ ఆర్మీని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్స్ లొంగదీసుకున్నారు. వందలాది మందిని
మోకాళ్ళపై నిల్చోబెట్టి ఆయుధాలు గుంజుకొని తిరిగి వాళ్ళ బస్సులని తిరిగి వాళ్ళ రాష్ట్రాలకు పంపించిన ఘటనలు అనేక చూసాం. ఇంకా అంతేకాదు ఆ మధ్య మనం ఆపరేషన్ సింధు కొనసాగిస్తున్న సమయంలో కూడా వీళ్ళు అటు పాకిస్తాన్ సైనికులకి చుక్కలు చూపించారు. అనేక చోట్ల పేలులు సంభవించాయి. పాకిస్తాన్ సైనికులు టార్గెట్గా చేసుకొని హతమార్చారు. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటన గతంలో జరిగినప్పుడు కూడా పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. అప్పుడు 33 మంది బిఎల్ఏ ఫైటర్స్ని పాకిస్తాన్ ఆర్మీ రేంజర్స్ మట్టుబెట్టారు. అయితే బిఎల్ఏని అటు అమెరికా కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళ యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు అణచివేసిన పరిస్థితి. కానీ బలూచ్ ప్రావిన్స్కి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యమకారులు తమ ప్రాంతంలో తమపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, తమకు అన్ని రకాల అన్యాయం జరుగుతుందంటూ ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్నారు. చాలా కాలంగా ఉద్యమిస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ గ్రూపును ఇటు పాకిస్తాన్ అటు మిగతా కొన్ని దేశాలు తీవ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత వారిపై అణచివేత కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. అయితే బిఎల్ఈ కూడా అదే స్థాయిలో హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంది. తాజాగా జరిగిన ఈ రైలు భోగి పేలుడు సంబంధించిన ఘటనలో ఐఈడి కూడా ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. 6 భోగిలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక్కడ సుల్తాన్ కోట్ సమీపంలో జరిగినటువంటి ఈ పేలుడుకు సంబంధించి అప్డేట్స్ అందుతున్నాయి. షికార్పూర్ జిల్లాలోని సుల్తాన్ కోట్ సమీపంలో సోమర్వా సమీపంలో తాజా పేలుడు సంభవించింది. సింధు ప్రావిన్స్లో రైల్వే ట్రాక్పై జరిగిన పేలుడు తర్వాత జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్లోని అనేక బోగీలైతే పట్టాలు తప్పాయి. పెషావర్ వెళ్ళి అనేక మంది ప్రయాణికులు గాయపడ్డట్టుగా స్థానికంగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. స్థానికంగా బలూచ్ ప్రావిన్స్ ప్రజలు తమకున్నటువంటి సహజ వనరులను దోచుకుంటున్నారంటే ఎప్పటి నుంచో పాకిస్తాన్ పాలకులపై మండిపడుతున్నారు. అంతేకాదు బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు. ప్రత్యేక లోగో, ప్రత్యేక జెండాను, ప్రత్యేక జాతీయ చిహ్నాన్ని కూడా ప్రకటించుకున్నారు. అంతర్జాతీయ సమాజం తమను గుర్తించాలంటున్నారు. యునైటెడ్ నేషన్స్తో పాటు మిగతా దేశాలను కూడా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ కూడా చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు పాకిస్తాన్ వాళ్ళపై మరింత అణచివేత ధోరణి కొనసాగిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ ఎక్కువ సంఖ్యలో అక్కడ అణచివేత కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం హింసాత్మక ధోరణిని ఎంచుకుంది. అక్కడ ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిఎల్ఈ జరిపిన దాడిలో అక్కడి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ దాడి కాస్త హింసాత్మకంగా మారింది. ఐఈడితో పేలులు సంభవించడంతో అక్కడ మిలిటెంట్ తరహా దాడులు చేస్తుండడంతో ఒకసారిగా ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పదే జాఫర్ ఎక్స్ప్రెస్ను టార్గెట్ చేసుకోవడం అక్కడ వీళ్ళకు అనుకూలంగా మారుతుంది. జాఫర్ ఎక్స్ప్రెస్ పెషావర్ వైపు అలాగే క్వెట్టా వైపు వెళ్తుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా దృశ్యాలతో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా జరిగిన ఘటనకు ఈ ఘటనకు కంపేర్ చేసుకుంటే కనుక గతంలో హైజాక్ చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. హైజాక్ చేసిన తర్వాత అప్పుడు పేలుళ్ళు జరిగాయి, కానీ కాల్పులు జరిగాయి. అప్పుడు ఆర్మీని టార్గెట్ చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ అందులో ప్రయాణిస్తున్నారు. ఆ ఆర్మీ సైనికులను టార్గెట్ చేసి అప్పుడు జరిపిన పేలుళ్ళలో తిరిగి ఆర్మీ సైనికుల్ని వరుసగా కాల్పులు జరిపి చంపేశారు. కానీ ఇప్పుడు తాజాగా సివిలియన్స్ని టార్గెట్ చేసుకొని ఈ ఘటన జరిగినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకా ఎంతమంది చనిపోయారనేది పూర్తిస్థాయి నివేదికలు లేవు, కానీ డజన్ల సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. బోగీలు కూడా పట్టాలు తప్పిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది సోమర్వా ప్రాంతంలోని సింధు ప్రావిన్స్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నాం. మనం ఒకసారి మళ్ళీ ఆ రైలు పట్టాలు తప్పిన దృశ్యాలు, అక్కడ చాలామందిని అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. గాయపడ్డ వారిని అందరినీ కూడా స్థానికంగా ఆసుపత్రిలో చేర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. जाफर एक्सप्रेस ट्रेन से सखर हो कोटे आवने पई ई ट्रे करा लई बंद को पानी जल्दी बंदी यार आराम से बाकी 2 लड़के नाल गए आसम से और लड़का नाल एक बंदा फाड़ लो पछूरी बात
అయితే చాలా కాలంగా దోపిడీకి గురవుతున్న తమను ప్రత్యేక దేశంగా ప్రకటిస్తే తప్ప తాము ఊరుకోబంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. అయితే హింసాత్మక ధోరణి బిఎల్ఏ ఒక్కసారిగా అవలంబిస్తుండడంతో ప్రస్తుతానికైతే మానవ నష్టం, ప్రాణ నష్టం జరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం అణచివేత ధోరణి ఎక్కువ చేస్తుంది. ఈ హింస ఆగాలంటే కనుక ఖచ్చితంగా అటు తమ ఉనికిని కాపాడేందుకు బిఎల్ఏ ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ మాత్రం వారిపై అణచివేత ధోరణి కొనసాగిస్తుంది. తద్వారా ఈ హింస ప్రతిసారి జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద అటు బలూచిస్తాన్ ప్రత్యేక రాజ్యంగా, ప్రత్యేక దేశంగా గుర్తిస్తే కానీ ఈ హింస ఆగేటట్టు కనబడలేదు. ఈ ఆందోళన అలాగే ఇలాంటి హింసాత్మక ఘటనలు ఇంకా ఎప్పటిదాకా కొనసాగుతాయనేది మాత్రం ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. సో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తిస్తే తప్ప ఇది ఆగేలా కనిపించట్లేదంటూ విశ్లేషకులు చెప్తున్నారు.